ఆహ్, ఇప్పుడొచ్చేసి వ్యూలో 3 3డీలో ఉండే ఆహ్, టూల్స్‌ని ఏ విధంగా మనం రివిట్‌లో యూజ్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి కెమెరా. ఇప్పుడు కెమెరా గురించి చెప్తాను. ముందుగా వచ్చేసి 3డీ వ్యూ. మనం 2డీలో ఇక్కడ ఫ్లోర్ ప్లాన్‌లో డ్రాయింగ్స్ గీసాక 3డీ అనివ్వంగానే మనకు 3డీ వ్యూ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా క్లిక్ చేసినా మనకు సేమ్ అదే విధంగా వస్తది. ఇది అది. కెమెరా. ఈ కెమెరా యూజ్ చేసుకొని మనం ప్రొజెక్షన్స్ ఇచ్చుకొని మనకు లైట్ గాని ఏమన్నా పెట్టాక ఆహ్, ఆ ఎఫెక్ట్స్ మనం ఆఫ్ చేసినప్పుడు మనకు లైట్ ద్వారా మనకు ఆహ్, ఏ విధంగా మనకు రూమ్ అనేది కనపడుతుంది అట్లాంటివి మనం చూసుకోవడానికి యూజ్ చేస్తాం. ముందుగా కెమెరా. కెమెరా సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఒక లైట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇంటర్నల్ లైట్ గాని ఏదో ఒకటి. ఇక్కడ ఒక లైట్ ఫో ఏ ఫ్లోర్‌లో మనం చూద్దాం అనుకుంటున్నాం. ఆ ఫ్లోర్‌లోకెళ్ళి ఇక్కడ నేను లైట్ ఎట్టున్నాను. చేసుకొని ఇక్కడ ఈ వాల్ ఎట్లా ఉంటది? ఎట్లా ఎట్లా కనబడుతుంది? అని ఒక కెమెరా అనేది సెట్ చేసుకున్నాను. కెమెరా సెట్ చేస్తేనే మనకి ఈ విధంగా వస్తది. మనకు కావాలంటే కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని రియలిస్టిక్‌లో మార్చుకుందాం. ఇట్లా ఈ వాల్ ఒకటుంది. పైన సీలింగ్ కూడా ఒకటుంది. నాకు ఇది ఇక్కడ లైట్ కూడా ఉన్నట్టు చూపిస్తుంది. ఇది కెమెరా సెట్ చేసుకున్నాక రెండర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఇంజిన్ టైపు మనం ఇంటర్నల్ గ్రాఫిక్సా లేకుంటే దేని ద్వారా అన్నట్టు నేను ఇంటర్నల్ గ్రాఫిక్స్ ఉంది కూడా దాన్ని యూజ్ చేసుకోమని చెప్పేసి ఇచ్చాను. రెండోది వచ్చేసి క్వాలిటీ మనకి ఏ విధంగా కావాలి బెస్ట్ క్వాలిటీ ఇవ్వమని చెప్పేసి ఇచ్చాను. రెండోది వచ్చేసి లైటనింగ్. ఇది వచ్చేసి మనకు ఇంటీరియర్ ఆర్టిఫిషియల్ ఓన్లీ. రెండోది వచ్చేసి మొత్తం ఇవి బేసిక్ సెట్ చేసుకున్నాక రెండర్ అని క్లిక్ చేయగానే మనకు ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది మనకు రిటర్న్ చేస్తుంది. నేను రెండర్ అని ఇచ్చాను. మెయిన్గా రివిట్ రివిట్లో వచ్చేసి అంత క్వాలిటీ అనేది సరిగా రాదు. 3ds మ్యాక్స్లో బాగా వస్తుంది. 3ds మ్యాక్స్ టూల్ కానీ యూస్ చేసుకున్నాం అంటే మనకు ఇక్కడ రెండరింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి ఇంకా బాగా రియలిస్టిక్గా కనబడుతుంది. ఈ రివిట్లో వచ్చేసి మనకంత క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. కొంత టైం పడుతుంది సిస్టమ్ స్పీడ్ బట్టి. కొద్దిగా వెయిట్ చేస్తే మనకు రెండర్ అయిన కంప్లీట్ అయిన ఇమేజ్ వచ్చేసి మనకు కనపడుద్ది.
బెస్ట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. చాలా టైం తీసుకుంటుంది ఏదో ఒకటి చూపించడానికి కాబట్టి. లో క్వాలిటీ 2. బెస్ట్తో కంపేర్ చేసుకుంటే సెట్టింగ్స్ స్లోగా ఇవ్వడం వల్ల స్పీడ్ అవుతుంది. ఫైనల్ రిజల్ట్ రెండర్ అయిన రిజల్ట్ ఎట్లా వచ్చింది, కాకపోతే వాల్ కాబట్టి ఎలా వచ్చింది, మోర్ ఎఫెక్ట్ అంత యాక్యురేట్గా అయితే రాదు. రెండోది వచ్చేసి ఇమేజ్ వచ్చేసి మనం ఎక్స్పర్ట్ కానీ సేవ్ యాస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, యూజ్ చేసుకొని ఇమేజ్ వచ్చేసి ఎక్కడ సేవ్ చేసుకోవాలో అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ డెస్క్టాప్లో సేవ్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. ఈ విధంగా మనం కెమెరా యూజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఫస్ట్ 2D ప్లాన్లోకి వెళ్ళి ఇది ఫస్ట్ వచ్చేసి కెమెరా ఆప్షన్ చేసాం. రెండోది వచ్చేసి వాక్ త్రూ. ఈ వాక్ త్రూ ఏంటంటే ఇప్పుడు వీడియో రూపంలో చూడాలి అనుకుంటున్నాం, అలాంటప్పుడు మనకు వాక్ త్రూ పనికి వస్తుంది. వాక్ త్రూ ఇప్పుడు ఎలా వాడాలో ఫస్ట్ వాక్ త్రూ సెలెక్ట్ చేసుకున్నాక ఇది ఆఫ్ సెట్ అంటే ఎంత హైట్లో నీకు వాక్ త్రూ అనేది జరగాలి. 5 feet 6 inchesలో వాక్ త్రూ జరగాలి ఆ హైట్లో. ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ అయ్యి రిసెప్షన్లో చూసుకొని వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ సిఇఓ రూమ్లోకి వెళ్ళి మేనేజర్ రూమ్లోకి వెళ్ళి వెనక్కి వస్తున్నా అన్నట్టు చూపించాలి వాక్ త్రూ. ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, రిసెప్షన్లోకి వెళ్ళాడు, రిసెప్షన్లో అయిపోయాక రిసెప్షన్ నుంచి బయటకు వచ్చాడు, వర్క్ స్పేస్లోకి వచ్చాడు, వర్క్ స్పేస్ అంతా తిరుగుతూ ఉన్నాడు. మేనేజర్కి వెళ్ళి కలిశాడు, మేనేజర్ తో మేనేజర్ వచ్చేసి సిఇఓ దగ్గరికి వెళ్ళేదానికి చెప్పాడు. సిఇఓ రూమ్కి వెళ్తున్నాడు, సిఇఓతో మాట్లాడాడు, సిఇఓ రూమ్ చూశాడు, సిఇఓతో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు, మళ్ళీ రిసెప్షన్లోకి వచ్చాడు, రిసెప్షన్ నుంచి బయటకు వచ్చాడు, రిసెప్షన్ నుంచి బయటకు వచ్చేసి ఇంక వెళ్ళిపోతున్నాడు అన్నట్టు మనం ఇండికేషన్ మొత్తం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు ఎడిట్ వాక్ త్రూలోకి వెళ్ళి కంప్లీట్ అయిపోగానే ఇక్కడ ఉంది కదా మనకు ఇక్కడ ఫ్రేమ్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 నుంచి స్టార్ట్ అయ్యి వాక్ త్రూ 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకు వచ్చేసి ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నట్టు. ప్లే అంటే మనకు వీడియో రూపంలో ఎలా ఉందో అలా ప్లే అవుతుంది. దీన్ని ముందుగా 3Dలోకి తీసుకెళ్ళాలి.
హెచ్ఆర్ వాక్ త్రూ క్రియేట్ చేయగానే వాక్ త్రూ స్టార్ట్ అయిపోతుంది. ఈ వాక్ త్రూని సెలెక్ట్ చేసి దీన్ని రియలిస్టిక్లో పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇందాక మనం 2Dలో డ్రా చేసుకున్నాం కదా, మనం ఇచ్చిన ఇండికేషన్ ప్రకారం రూమ్లో ఒక వీడియో ఫుటేజ్ లాగా మనకు క్రియేట్ అవుతుంది. ఎడిట్ వాక్ త్రూ స్టార్ట్ అయింది. ప్లే, ఇక్కడ ప్లే అని ఇవ్వగానే ఫస్ట్ రిసెప్షన్లోకి వెళ్ళాడు. రిసెప్షన్లో పర్మిషన్ నుంచి వర్క్ స్పేస్లోకి వెళ్ళాడు. వర్క్ స్పేస్లో ఎండి రూమ్కి వెళ్తున్నాడు. అక్కడ మనం ప్రిపేర్ చేసిన విండోస్ ఏమన్నా చూస్తే మనం ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ అట్లాంటివి ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఈ వాక్ త్రూ బాగుంటుంది. ఇది మనకు హైట్ వచ్చేసి 5 feetగా పెట్టినాం కాబట్టి ఆ హైట్ నుంచి చూపించుకుంటూ వస్తుంది. ఇక్కడ మనకు ఫ్రేమ్స్ ఉన్నాయి చూసా, ఫ్రేమ్స్ మనకు మూవ్ అవుతూ వస్తున్నాయి. ఈ రూమ్లోకి వచ్చాడు. ఈ మేనేజర్ రూమ్లోకి వెళ్ళి మేనేజర్ రూమ్తో మాట్లాడి అక్కడి నుంచి సిఇఓ రూమ్కి వెళ్తున్నట్టు. సిఇఓ రూమ్తో అయిపోయిన తర్వాత ఇతను బయటకు వస్తున్నట్టు పాత్ లాగా ఒకటి మనం ఇండికేట్ చేస్తే అది ఒక వీడియో రూపంలో మనకి టూల్లో క్రియేట్ అవుద్ది. ఇక్కడ ఈ బార్డర్స్ యూస్ చేసుకొని ఎక్స్టెండ్ కొద్దిగా అట్లా ఇట్లా పెంచొచ్చు కూడా. బ్యాక్ రిసెప్షన్కి వచ్చాడు. ఇక్కడ నుంచి రూమ్ నుంచి బయటకు వెళ్తున్నాడు. ఎంతవరకు ఇచ్చాం కాబట్టి అంతవరకు మనకు వాక్ త్రూ అనేది కంప్లీట్. ఎప్పుడైతే మనం వాక్ త్రూ అట్లాంటి క్రియేట్ చేస్తాం, ఇక్కడ మనకు ఇప్పుడు కెమెరా క్రియేట్ చేసిన ఇట్లా కెమెరా ప్రిపేర్ అయింది, తర్వాత వాక్ త్రూ అంటే వాక్ త్రూ ఇట్లాంటివన్నీ మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి. వ్యూలో మనం కెమెరా చూసాం, వాక్ త్రూ కూడా చూసాం. డిఫాల్ట్ అంటే ఇది మనకు 3Dలో పడుతుంది. ఇది ఇవ్వగానే మనకు 3Dలోకి వెళ్తుంది. ఈ విధంగా వచ్చేసి మనం క్రియేట్లో వచ్చేసి ఈ మూడింటిని యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ మోడల్ని వచ్చేసి మనం చూసుకోవడానికి మనకు ఈ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ రెండోది వచ్చేసి రెండర్ ఇన్ క్లౌడ్. ఇది మన రెండర్ ఇన్ క్లౌడ్కి వెళ్తే ఆటోడిస్క్ అలా క్లౌడ్స్ ఉంటాయి, వాటి నుంచి మనకు ప్రాసెస్ అయ్యి మనకు అయిన ఆబ్జెక్ట్. ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేస్తాం. తర్వాత అది అయిపోతానే సెలక్షన్. అంటే బిల్డింగ్ వచ్చేసి హాఫ్ పోర్షన్ కట్ చేసి దాని నుంచి ఈ సైడ్ ఏముంది అట్లాంటివి చూడడం కోసం సెక్షన్ యూజ్ చేస్తాం. టూడీలోకి వెళ్తాను మనకి సెక్షన్ కనబడుతుంది. ఈ సెక్షన్ తీసుకొని నాకు ఇక్కడ నుంచి
ఇక్కడ దాకా నాకు సెక్షన్ బిల్డింగ్ ఆఫ్ కట్ చేసి ఆ పక్కనే ఉంది అని చెప్పి చూడడం కోసం ఈ మెయిన్గా ఈ సెక్షన్ కమాండ్స్ కానీ ఇవన్నీ అందులో బీమ్ ఇండికేషన్ లాంటివి అట్లాంటివి ఇండికేషన్ చేయడం కోసం కానీ ఇవి వాడుతుంటారు. ఇప్పుడు మనం నేను సెక్షన్ దిగగానే ఇక్కడ సెక్షన్ క్రియేట్ అయిపోతుంది. ఈ సెక్షన్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ బిల్డింగ్ హాఫ్గా కట్ అయిన పోర్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ హాఫ్గా కట్ అయింది కదా, అది మనకు కనబడింది. ఇక్కడ రియలిస్టిక్ పెడితే హాఫ్గా కట్ అయింది. ఇప్పుడు బిల్డింగ్ వచ్చేసి మనం హాఫ్గా కట్ చేసాం కదా సెక్షన్ ద్వారా, దీన్ని వచ్చేసి ఈ లెవెల్కి ఇట్లా చూడాలి. అట్లాంటప్పుడు అట్లాంటివి ఏమైనా చూడాలి అది ఇది అనుకున్నప్పుడు ఇక్కడ మనకు 3Dలోకి వెళ్ళంగానే ఇక్కడ సెక్షన్ బాక్స్ అని వస్తుంది. ప్రాజెక్ట్ బ్రౌజర్ అది సెలెక్ట్ చేయగానే ఒక రెక్టాంగిల్ టైప్ ఒకటి వస్తుంది. ఇట్లా రాగానే ముందు ఆ రెక్టాంగిల్ బాక్స్ని క్లిక్ చేసి ఇది ఉంది కదా, కొద్దిగా పోర్షన్ కొద్దిగా తగ్గించామంటే మనకు సీలింగ్ లెవెల్ ఏ విధంగా కొద్దిగా డౌన్ చేస్తాం. మనకు ఎగ్జిస్టింగ్ ఉన్న బిల్డింగ్ ఎట్లా ఉన్నాయి ఫర్నిచర్స్ అయితే కానీ మనం ఏమేమి ఉన్నాయి, ఫ్లోరింగ్ ఎలా ఉంది అట్లాంటివన్నీ చూసుకోవడానికి మనం ఈ సెక్షన్ వేసేస్తాం. వద్దనుకున్నప్పుడు ఇక్కడ మనకు సెక్షన్ దగ్గర తీసేస్తా అంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. తర్వాత అప్లై చేస్తే నార్మల్గా మనకు ప్లాన్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ విధంగా మనం వ్యూలో ఈ 3D వ్యూ సెక్షన్ అనేది మనం వాడుకుంటాం ఈ క్రియేట్ చేసిన మోడల్ని.